సో ఈ రోజుకి లాస్ట్ కాన్సెప్ట్ ఇది యూనిట్ 4 లో మనం యూనిట్ 5 లో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మామూలుగా అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఫండ్స్ necessary to cover the cost of operating enterprises. సో ఒక ఎంటర్ప్రైజెస్ ఆపరేట్ అవ్వటానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. డెఫినేషన్ ప్రకారమైన ఇదే వర్కింగ్ క్యాపిటల్ కొన్న డెఫినేషన్. సో దీన్ని ఇంకోలాగా కూడా మనం రాయొచ్చు యాజ్ ఎ ఫార్ములా ప్రకారం. సో వర్కింగ్ క్యాపిటల్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫార్ములా యూస్ చేసి టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్, టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వచ్చేదే వర్కింగ్ క్యాపిటల్. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే డైలీ జరిగే ఆపరేషన్స్ మేనేజ్ చేయటం ఫైనాన్షియల్గా, దాన్నే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ఇంకా ఏమున్నాయి? సో దీని నేచర్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ నేచర్ ఏంటి? ఫస్ట్ మామూలుగా రా మెటీరియల్స్, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్స్, మామూలుగా చెప్పాలంటే purchase of raw material, payment of daily expenses and wages, like కూలీలకి ఇస్తారు కదా రోజు కూలీలు వాళ్ళు. It changes constantly to keep the wheel of business moving. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రతిసారి ఒకేలాగా ఉండదు, ఎందుకంటే రా మెటీరియల్ మారిద్ది, జీతాలు పెరగచ్చు, రూల్స్ మారచ్చు, ట్యాక్సెస్ పెరగచ్చు, దానివల్ల వర్కింగ్ క్యాపిటల్ కూడా ఆల్టర్ అయింది. సో WC చేంజెస్ టు కీప్ బిజినెస్ స్టేబుల్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే cash discount facilities offered by its suppliers. To avail cost or cash discount facilities ఎవరు ఆఫర్ చేస్తారో, ఆఫర్డ్ బై suppliers. Improve morale of business.
ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్స్. సో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ మొరాల్ని పెంచిద్ది. ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, లైక్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేసిద్ది. ఇంకా ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఫర్మ్. దీంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అసలు వర్కింగ్ క్యాపిటల్ ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? ఫస్ట్, డే టు డే యాక్టివిటీస్కి కావాలి వర్కింగ్ క్యాపిటల్. ఇంకా దేనికి కావాలి? ప్రాఫిటబిలిటీని మెజర్ చేయడానికి కావాలి. మెజర్ ప్రాఫిటబిలిటీ. ఇంకా సో షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని మీట్ అవ్వడానికి, అంటే మధ్యలో మనం ఎక్కడ చిన్న చిన్న అప్పులు చేయొచ్చు, దాన్ని క్లియర్ చేయడానికి. లైక్ చిన్న చిన్న రిపేర్స్ కానీ, మధ్యలో ఏదైనా బ్రేక్ డౌన్స్ కానీ, ఇలాంటివన్నీ ఏంటి మనకు ఒక టైప్ ఆఫ్ లయబిలిటీని క్రియేట్ చేస్తాయి. సో అలా రిపేర్స్ ఏమన్నా వచ్చినా, చేంజ్ చేయాల్సి వచ్చినా, కొత్త పార్ట్ పెట్టడానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది కావాలి. సో టు గెట్ లోన్స్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలన్నా కానీ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండాలి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. ఎన్హాన్స్ లిక్విడిటీ కానీ, సాల్వెన్సీ కానీ, వర్తీనెస్ కానీ, ఇంకా రెప్యుటేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేది పూర్తిగా వర్కింగ్ క్యాపిటల్ మీద డిపెండ్ అయింది. మనకి ఫండ్స్ ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ కంటింజెన్సీస్, అంటే ఫ్యూచర్ పర్పస్కి కంటింజెన్సీస్. సో వర్కింగ్ క్యాపిటల్కి కూడా ఒక క్లాసిఫికేషన్ ఉంది, టైప్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్స్. సో క్లాసిఫికేషన్, ఫస్ట్ వచ్చేసి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెక్స్ట్ వచ్చేసి నెట్ వర్కింగ్ క్యాపిటల్. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్కి ఫార్ములా ఏంటి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అలానే పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే పాజిటివ్లో ఉందో టెంపరరీ ఆర్ వేరియబుల్, ఇది మారిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఫిఫ్త్ పాయింట్, సో వర్కింగ్ క్యాపిటల్ని ఏది డిటర్మైన్ చేస్తాయి? డిటర్మినెంట్స్, లేకపోతే ఫ్యాక్టర్స్ అని కూడా అనుకోవచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఏంటి? ఫస్ట్, టైప్ ఆఫ్ కంపెనీ, నేచర్ ఆఫ్ కంపెనీస్,
వర్కింగ్ క్యాపిటల్ని డిసైడ్ చేస్తాయి. డిమాండ్ ఆఫ్ క్రెడిటర్స్, ఎంతమంది క్రెడిటర్స్ ఉన్నారు అనేది కూడా డిసైడ్ చేసింది. క్యాష్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీ, క్యాష్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది. దాంతోపాటు నేచర్, అది స్మాల్ స్కేలా, లార్జ్ స్కేలా, మీడియం స్కేలా, సైజ్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా వర్కింగ్ క్యాపిటల్ డిసైడ్ చేసింది. చిన్న కంపెనీకి తక్కువ వర్కింగ్ క్యాపిటల్, పెద్ద కంపెనీకి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్. కొన్ని రకాల నిషే ప్రొడక్ట్స్ తయారు చేసే వాటికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. నార్మల్లీ మీడియా కోర్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాటికి అంత వర్కింగ్ క్యాపిటల్ అనేది అవసరం లేదు. ఎంత టైం తీసుకుంటుంది. వాల్యూమ్ ఆఫ్ సేల్స్ని బట్టి కూడా వర్కింగ్ క్యాపిటల్ అనేది మారింది. ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి, అప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ అనేది కావాలి. అలానే టర్మ్స్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్, సో టర్మ్స్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్స్ కూడా వర్కింగ్ క్యాపిటల్ని ఎఫెక్ట్ చేసింది. ఇంకా ఏం ఎఫెక్ట్ చేస్తాయి అంటే బిజినెస్ సైకిల్, లైక్ అది మెచ్యూరిటీ స్టేజ్లో ఉందా, అయిపోవడానికి వచ్చిందా, డిక్లైన్లో ఉందా, బడ్డింగ్ స్టేజ్లో ఉందా, ఇవి డిసైడ్ చేస్తాయి. ప్రొడక్షన్ సైకిల్ అంటే ఆపరేటింగ్ సైకిల్ అన్నమాట. ప్రొడక్షన్ సైకిల్ అనేది ఎప్పుడు ఒకే ఫ్లోలో పోదు. సీజన్ని బట్టి, పీక్ సీజన్స్ని బట్టి, పీక్ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది ప్రొడక్షన్ సైకిల్ అనేది. కొన్ని సీజన్స్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, కొన్ని సీజన్లో అసలు ప్రొడ్యూస్. లైక్ అంబ్రెల్లా తీసుకుంటే రైనీ సీజన్ ముందు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి అమ్ముతారు, కానీ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లో అంతగా అమ్మరు, ఎందుకంటే నీడ ఉంటుంది అంటే ఎండ ఉండదు కాబట్టి. ఇంకా లిక్విడిటీ, ఎంత లిక్విడిటీ, మళ్ళీ దానికి ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, దాన్ని బట్టి కూడా వర్కింగ్ క్యాపిటల్ అనేది డిఫర్ అయ్యిద్ది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు సీజనల్ ఫ్లక్చువేషన్స్, కొన్ని సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సీజన్స్లో డిమాండ్ తక్కువ ఉంటుంది. సో సీజన్స్ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అదే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫ్లక్చువేట్ అయ్యింది. సో ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే, ఆప్టిమమ్ లెవెల్ అంటే ఏంటి అంటే కంపెనీ ఆపరేషన్ స్మూత్గా రన్ అవ్వటం కోసం ఎంత రిక్వైర్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలో అది ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు కొన్న సేవింగ్స్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, ఏదైనా కానీ కరెంట్ అసెట్స్ కిందకు వస్తాయి. కరెంట్ లయబిలిటీస్, ఆబ్లిగేషన్స్, లైక్ షార్ట్ టర్మ్లో చేసిన ఆబ్లిగేషన్స్. సో కరెంట్ అసెట్స్, కరెంట్ సేవింగ్స్, కరెంట్ లయబిలిటీ, షార్ట్ టర్మ్కి చేసిన డెబ్ట్స్, షార్ట్ టర్మ్ డెబ్ట్స్ అన్నమాట. సో నేచర్ ఆఫ్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే ఇఫ్ ప్రాఫిటబిలిటీ టు బి ఇంక్రీజ్డ్, రిస్క్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, ద ఫర్మ్ వాస్ టు డిక్రీజ్ ద రిస్క్, కాబట్టి ఏం చేసిద్ది, రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయినప్పుడు ఏమైపోయింది, ప్రాఫిటబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోయింది. లైక్ the firm wants to maintain insolvency, it must contain higher level of liquidity. So risk return trade off. సో రిస్క్ ఉంటుంది, ఎందుకు, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి కాబట్టి. ప్రాఫిట్ ఎక్కువ ఉంచింది, దానివల్ల రిస్క్ కూడా ఎక్కువ అవ్వచ్చు. రిస్క్ ఎక్కువైతే ఏమైంది, హై రిస్క్ ఉంటే రిటర్న్ అయిపోతాం. సో ఇలా చేసే ట్రేడ్ని, ఇలా కండక్ట్ చేసే ట్రేడ్ని
ఏమంటామంటే ఈజ్ కాల్డ్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. సో దీనికి ఒక డయాగ్రామ్ ఉంది. అలానే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఆప్టిమం లెవెల్లో ఎందుకు మెయింటైన్ చేయాలి, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టిమం లెవెల్ ఆఫ్ డబ్ల్యూసి వర్కింగ్ క్యాపిటల్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ సాల్వెన్సీ ఆఫ్ కంపెనీ. ఒక కంపెనీ యొక్క సాల్వెన్సీ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటుంది. రెప్యుటేషన్ని బిల్డ్ చేయటం, అలానే అన్ప్రాబ్లమాటిక్ లోన్స్ తీసుకోవడానికి యూజ్ అయ్యింది. క్యాష్ డిస్కౌంట్స్ అబ్టైన్ చేయడానికి, అన్ఇంటరప్షన్ ఇన్ డెలివరీ. డబ్బులు కట్టకపోతే వాడు రా మెటీరియల్ డెలివరీ చేయడు. సో అన్ఇంటరప్షన్ ఇన్ డెలివరీ ఆఫ్ రా మెటీరియల్ అనమాట. దాంతోపాటు డిస్బర్స్మెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ వేజెస్. సో లైక్ టైమ్లీ పే ఆఫ్ శాలరీస్ అండ్ వేజెస్, వీటికి కూడా ఆప్టిమం లెవెల్ కావాలి. పాజిటివ్ మార్కెట్ కండిషన్ కోసం కావాలి. టు ఫేస్ క్రైసిస్, ఎప్పుడన్నా క్రైసిస్ వస్తే లైక్ బ్రేక్ డౌన్ కానీ రిపేర్స్ కానీ ఫేస్ చేయడానికి ఉండాలి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి. స్కై స్క్రాపింగ్ ఆఫ్ మొరల్ కోసం కావాలి. సో స్కై స్క్రాపింగ్ అంటే ఏంటి అంటే హై మొరల్ అండ్ ఎఫెక్టివ్నెస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదేదో కొత్త వర్డ్ లాగా ఉందని. సో ఇట్స్ హై మొరల్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఉందని ప్రూవ్ చేసుకోవటం అన్నమాట. ఆప్టిమం లెవెల్లో మెయింటైన్ చేస్తాం వర్కింగ్ క్యాపిటల్ అనేది. సో ప్రాఫిటబిలిటీకి లిక్విడిటీకి కంపారిజన్ చేద్దాం ఇప్పుడు. సో ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీకి కంపారిజన్ ఏంటి అంటే, ప్రాఫిటబిలిటీ వర్సెస్ liquidity. First thing, profitability is for a period of time, not in a position for particular time. Liquidity is for particular time, it is on date position. Date అనేది పొజిషన్ అయి ఉంటుంది. ప్రాఫిటబిలిటీ ఈజ్ అన్ ఇన్కమ్ స్టేట్మెంట్, లిక్విడిటీ అనేది ఒక బ్యాలెన్స్ షీట్. ఈ రేషియోస్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్, ఈబీఐ డిటిఏ, ఈబీఐటి మార్జిన్, సిఏజిఆర్ ఇవన్నీ ఉంటాయి. లిక్విడిటీలో ఏముంటుంది, కరెంట్ రేషియో, యాసిడ్ టెస్ట్ రేషియో, క్విక్ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. ప్రాఫిటబిలిటీ అనేది లాంగ్ రన్లో ఇంపార్టెంట్, లిక్విడిటీ అనేది షార్ట్ రన్లో ఇంపార్టెంట్.
ప్రాఫిటబిలిటీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెజర్ చేసిద్ది. లిక్విడిటీ క్యాష్ పొజిషన్ని మెజర్ చేసిద్ది. ప్రాఫిటబిలిటీ అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది చూసిద్ది. కంపెనీ ఎంత సేల్స్ని క్యాష్గా మార్చుకోగలుగుతుంది అనేది లిక్విడిటీ. సో ఎస్టిమేటింగ్ క్యాపిటల్ నీడ్స్ ఆర్ రిక్వైర్మెంట్ మెథడ్స్. సో ఏమున్నాయి ఎస్టిమేట్ చేయటానికి? వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కానీ ఆర్ రిక్వైర్మెంట్ మెథడ్ కానీ. పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ మెథడ్ అని ఒకటి ఉంది. అంటే దీంట్లో ఎంత సేల్ అయ్యిందనే చూస్తారు. సో ఇది దేనికంటే ఎస్టిమేటింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా చేస్తారు? వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్. ఫస్ట్ ఎంతవరకు సేల్ అయింది, పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ మెథడ్. సెకండ్ రిగ్రెషన్ అనాలిసిస్ మెథడ్. రిగ్రెషన్ అనాలిసిస్ మెథడ్లో ఏమైందంటే రిలేషన్ అనేది ఫామ్ చేసుకుంటాం అన్నమాట. దేనికి మధ్య అంటే వర్కింగ్ క్యాపిటల్ పై అనుకోవాలి, ఇంటర్సెప్ట్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, స్లోప్ ఆఫ్ రిగ్రెషన్ లైన్, సేల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట ఒక రిగ్రెషన్ లైన్ అనేది. ఒక రిగ్రెషన్ ఈక్వేషన్ కూడా క్రియేట్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసి మనం వర్కింగ్ క్యాపిటల్ని ఎస్టిమేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్కాస్టింగ్ మెథడ్. క్యాష్ ఫోర్కాస్టింగ్లో ఏం చేస్తామంటే అంతకుముందు జరిగిన క్యాష్ ఎంతో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో ఎంత రావచ్చు, ఎన్ని సేల్స్ చేస్తే అనేది క్యాలిక్యులేట్ చేయటం. అలానే ఆపరేటింగ్ సైకిల్ మెథడ్లో ఏం చేస్తారంటే రా మెటీరియల్ ఎంత ఉంది, ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఉంది. సో రా మెటీరియల్ ఎంత ఉంది, అది ఎంతవరకు ఫినిష్డ్ గూడ్స్గా మారింది, కన్వర్ట్ అయింది, ఫినిష్డ్ గూడ్స్గా ఎంత కన్వర్ట్ అయింది. ఈ ఆపరేషన్ సైకిల్ని బేస్ చేసుకొని స్పీడ్ అండ్ డ్యూరేషన్ బేస్ చేసుకొని వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ అనేవి ఎస్టిమేట్ చేస్తాం. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫినాన్స్ అనేది చేయొచ్చు. సో ఫినాన్స్ చేస్తే ఏమైంది, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే కెన్ బి రిలేటివ్లీ లో కాస్ట్ ఫైనాన్సింగ్, non-dilutive and minimal dilutive to equity holders, amount available to borrowing grows as business grows, smooth out fluctuations రాకుండా చేసింది. కాన్స్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, నాట్ ఫర్ ప్రీ రెవెన్యూ కంపెనీస్. సో రిసీవబుల్, ఇన్వెంటరీ, రిలయబుల్ ఫ్యూచర్ రెవెన్యూ అనేది దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. లెండర్ ఆర్ ఫినాన్స్ కంపెనీ రిక్వైర్మెంట్స్. Borrower may need to modify its credit billing and collecting practices to conform. ఎందుకంటే మారొచ్చు క్రెడిట్ అనేది, దాన్ని బట్టి బిల్లింగ్ మారుద్ది, కలెక్షన్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా మారొచ్చు. రిస్ట్రిక్టివ్ కన్వీనియన్స్. వర్కింగ్ క్యాపిటల్ లోన్ రిక్వైర్స్ వేరియస్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ కన్వెంట్స్ బై ద బారోవర్. సో ప్రాస్ అండ్ కాన్స్. దేనికి? వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్కి. సో ఎవరి దగ్గర నుంచి అన్న డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో వర్కింగ్ క్యాపిటల్ని క్రియేట్ చేసుకొని
ఎప్పుడన్నా డబ్బులు లేనప్పుడు, వర్కింగ్ క్యాపిటల్ మన దగ్గర పెద్దగా లేనప్పుడు ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని వచ్చి ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేయటం, దట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ ఫినాన్స్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, మన కంపెనీలో చాలా రకాల మిషనరీ ఉంటాయి. ఆ మిషనరీ అనేది మనకు ఇంపార్టెంట్ రిసోర్స్. అయితే ఏమైందంటే ఆ ఇన్వెంటరీ అనేది వేర్ అండ్ టేర్ అవ్వచ్చు, రిపేర్స్ రావచ్చు. సో వాటిని మెయింటైన్ చేయడానికి మన కాడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే అది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఫిజికల్ గూడ్స్ అని అయి ఉండొచ్చు, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మనం గూడ్స్ అండ్ మెషినరీ మేనేజ్ చేస్తాం. అయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ప్రివెంటింగ్ డెడ్ స్టాక్ ఆర్ పెరిషబిలిటీ, optimizing storage cost, maintaining sufficient stock, enhancing cash flow, reducing purchase of cost of goods. సో ఇవన్నీ ఏంటంటే ఇన్వెంటరీ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. వీటితో పాటు టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ. మామూలుగా 3 టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది. పీరియాడిక్ ఇన్వెంటరీ, బార్కోడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కంటిన్యూస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఇది ఇంకో పేజ్లో స్టార్ట్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఏంటి? ఫస్ట్ వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే బేసిక్గా 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే, బార్కోడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పీరియాడిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కంటిన్యూస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. బార్కోడ్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారంటే బార్కోడ్ పెడతారు, ఆటోమేటిక్గా స్కాన్ చేస్తారు, దాన్ని బట్టి ఎలా మేనేజ్ అవుతుంది ఇన్వెంటరీ అనేది చూసుకుంటారు. కంటిన్యూస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఏంటంటే, received and point of sales along with the production system to trace the path of inventory movement. అది రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్స్కి ఎంతవరకు అయ్యింది, ఏ స్టేజ్లో ఉంది అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు. పీరియాడిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ దీంట్లో ఏమైందంటే, అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి ఎంత ఇన్వెంటరీ ఉన్నది, ఎంత ఇన్వెంటరీ అమ్మేసాం, లేకపోతే క్వార్టర్లీకి ఎంత, యాన్యువల్లీకి ఎంత, హాఫ్ ఇయర్లీకి ఎంత అని పీరియాడిక్గా ఉన్న దాన్ని లెడ్జర్లో రాసుకోవడాన్ని పీరియాడిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. సో ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్? సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్
లూప్ హోల్స్ని డిటర్మైన్ చేస్తాం. కన్జ్యూమర్ డిమాండ్, స్పెండింగ్ ప్యాటర్న్స్ని బట్టి కాస్ట్ అనేవి ఇన్వాల్వ్ చేస్తాం, ఎవాల్యుయేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్. దాని తర్వాత దాని నుంచి వచ్చిన దాన్ని ఐడెంటిఫైయింగ్ ఎంతవరకు ఆటోమేషన్ చేయొచ్చు అనేది చూస్తాం. దాని తర్వాత సప్లయర్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్. సప్లై కూడా మనకి అవసరం, ఎందుకంటే సప్లయర్ సరిగ్గా మనకి ఇవ్వకపోయినా కానీ ఇన్వెంటరీ అనేది ఆగిపోయింది. ఇన్వెంటరీని క్లాసిఫై చేయటం, ఆబ్జెక్టివ్ సెట్ చేయటం ఇన్వెంటరీ కేటగిరీకి, ప్రయారిటైజింగ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్, వాటితో పాటు టేకింగ్ అడ్వైస్ ఆన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవడం, ఫ్రేమింగ్ సూటబుల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాలసీ, దానికి తగ్గట్టు ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావటం. సో ఇది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో ఇంపార్టెన్స్ ఏంటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ యొక్క ఇంపార్టెన్స్? మామూలుగా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ లైక్ ఈఆర్పి శాప్ చేయడానికి, ప్రాపర్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ చేయడానికి, ఇన్వెంటరీని వాల్యుయేట్ చేయడానికి, సప్లై చైన్ని మేనేజ్ చేయడానికి, అలానే సేల్స్ ఆపరేషన్ని మేనేజ్ చేయడానికి కావాలి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండటం వల్ల, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ ఎక్స్పాండ్ చేయటం వల్ల, సప్లై చైన్ కాంప్లెక్సిటీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతుంది. సో ఇవి మేజర్ ఛాలెంజెస్ అన్నమాట ఇన్వెంటరీ మేనేజ్మెంట్కు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్. సో మన దగ్గర ఉన్న క్యాష్ లైక్ కరెంట్ అసెట్స్ని ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేసుకోవటమే క్యాష్ మేనేజ్మెంట్. సో క్యాష్ మేనేజ్మెంట్లో రెండింటిని మేనేజ్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ వర్కింగ్ క్యాపిటల్తో పాటు అండ్ ఇంకా కరెంట్ అసెట్స్, ఈ రెండింటిని మేనేజ్ చేస్తాము. సో ఈ రెండింటిని మేనేజ్ చేయటమే క్యాష్ మేనేజ్మెంట్. సో వాటితో పాటు ఏం కాస్ట్స్ ఉంటాయి? కలెక్షన్ కాస్ట్, ఇంకా హ్యాండ్లింగ్, వీటికి సంబంధించిన కాస్ట్, ఇంకా కంట్రోల్, వీటికి సంబంధించింది. ఇవన్నీ క్యాష్ మేనేజ్మెంట్. అలానే ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన మనీని మేనేజ్ చేయడం కూడా క్యాష్ మేనేజ్మెంట్ కింద వెళ్ళిపోయింది. సో కంటెంట్స్ ఏంటి?
మామూలుగా క్యాష్ మేనేజ్మెంట్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్. ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే fulfilling working capital requirement, planning capital expenditure, handling unorganized costs, initiates investment, better utilization of funds, avoiding insolvency. సో ఇవన్నమాట. వీటితో పాటు నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ మోడల్స్. రెండు మోడల్స్ ఉన్నాయి క్యాష్ మేనేజ్మెంట్లో. అవి ఏంటి అంటే మిల్లర్ ఆర్ మోడల్, బౌమల్స్ మోడల్. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇదొక ఈఓక్యూ మోడల్ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనే అర్థం అన్నమాట. సో ఈఓక్యూ అంటే ఏంటి అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఇది డిసైడ్ చేసిద్ది రెండిట్లో, లైక్ ఎంత గూడ్స్ వచ్చింది, ఎంత పోయింది, ఏంటి అని. సో దీంట్లో ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఎఫ్ అంటే ఫిక్స్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్, టీ అంటే టోటల్ క్యాష్ రిక్వైర్మెంట్, అలానే ఐ అంటే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్. సో వీటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. వీటితో పాటు నెక్స్ట్ మోడల్ ఫస్ట్ చూసింది ఏంటంటే ఇది వచ్చేసి బౌమల్ ఈఓక్యూ మోడల్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మిల్లర్ ఆర్ మోడల్. మిల్లర్ ఆర్ మోడల్లో క్యాలిక్యులేషన్ అనేది జరిగిద్ది. సో దీంట్లో ఏముంటాయి, 2 సెట్, యుఎల్, ఆర్పి, ఎల్ఎల్ ఇలాంటివి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. సో వాటికి వాటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలానే ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములా కూడా ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటి అంటే 2z అనేది స్ప్రెడ్ ఆఫ్ క్యాష్, యుఎల్ అనేది అప్పర్ లిమిటెడ్ ఆర్ మ్యాక్సిమం లెవెల్, ఆర్పి అనేది రిటర్న్ పాయింట్, ఎల్ఎల్ అనేది లోవర్ లిమిట్ ఆఫ్ మినిమం లెవెల్.
సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే సో Z అంటే మ్యాక్సిమం లెవెల్, T అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ పర్ ట్రాన్స్ఫర్, V అంటే పర్ యానం, I అంటే డైలీ ఇంట్రెస్ట్. సో వీటిని బేస్ చేసుకొని ఫార్ములా అనేది వచ్చింది మిల్లర్-ఓర్ మోడల్లో క్యాష్ మేనేజ్మెంట్కి. అలానే క్యాష్ మేనేజ్మెంట్కి ఉన్న ఫంక్షన్స్ ఏంటి? క్యాష్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ ఐడల్ క్యాష్, కంట్రోలింగ్ క్యాష్ ఫ్లో, ప్లానింగ్ ఆఫ్ క్యాష్, మేనేజింగ్ క్యాష్ ఫ్లోస్, ఆప్టిమైజింగ్ క్యాష్ లెవెల్. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. క్యాష్ మేనేజ్మెంట్కి ఉన్న మెయిన్ ఫంక్షన్స్. సో మామూలుగా టైప్స్ ఏంటి క్యాష్ మేనేజ్మెంట్లో? టైప్స్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్. సో బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ మీద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. సో ఈక్విటీ డిపెండ్ అయితే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్కి వెళ్ళేది. అలానే నెట్ చేంజ్ ఇన్ క్యాష్, ఎంత క్యాష్ అనేది చేంజ్ అయింది. సో క్యాష్ మేనేజ్మెంట్కి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్ ఫండ్, లాక్ బాక్స్ అకౌంట్, స్వీప్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అన్నమాట. సో బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్లో మనకు కావాల్సిన అర్జెంట్ క్యాష్ రిక్వైర్మెంట్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ని బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏంటంటే బిజినెస్ క్యారీ చేసేటప్పుడు మనకి సర్ప్లస్ ఫండ్ అనేది కావాలి. ఆ సర్ప్లస్ ఫండ్ని మనం మనీ మార్కెట్ ఫండ్స్లో పెడతాం. అవి మనకి రెడీగా కన్వర్టబుల్ అవుతాయి క్యాష్లోకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయచ్చు. లాక్ బాక్స్ అకౌంట్ అంటే ఏమైందంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిందో ప్రొవైడెడ్ బై బ్యాంక్స్ ఎనేబుల్ ద కంపెనీ టు గెట్ దేర్ పేమెంట్స్. వాళ్ళ పేమెంట్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ బాక్స్ ద్వారా వస్తాయి. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ బాక్స్లో పేమెంట్ వేసి వెళ్తారు కాబట్టి దాన్ని లాక్ బాక్స్ అంటారు. వీటిలో మాన్యువల్ డిపాజిట్ ఆఫ్ క్యాష్ని అవాయిడ్ చేస్తారు. మామూలుగా చెక్స్ కానీ లేకపోతే ఎంత క్రెడిట్ అయిందో దానికి సంబంధించిన బిల్స్ అలాంటివి ఏమన్నా కానీ పెడతారు అంతే.
స్వీప్ అకౌంట్ మిక్స్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. స్వీప్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ రెండు కలిపి ఉంటాయి. క్యాష్ డిపాజిట్లో ఏంటంటే ఒక కంపెనీ తనకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఒక లెంతీ పీరియడ్కి ముందుగానే క్యాష్ని ఇన్వెస్ట్ చేసిద్ది అనమాట. క్యాష్ డిపాజిట్స్లో అవి మంచి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఫ్యూచర్లో ఏమన్నా అవసరం ఉంటే వాటిని వాడుకుంటారు. సో క్యాష్ ఫ్లోని ఎలా మేనేజ్ చేయాలి, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి? క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ టెక్నిక్ యాక్సలరేటింగ్ కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్, స్ట్రెచింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్, కాస్ట్ కట్, రెగ్యులర్ క్యాష్ ఫ్లో మానిటరింగ్, wisely using bank services, upgrading with technology. కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్ని స్పీడప్ చేయటం, స్ట్రెచ్చింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ మ్యాక్సిమం అకౌంట్స్ పేయబుల్ చేయటం, కాస్ట్ కటింగ్ తీసుకురావటం, రెగ్యులర్ క్యాష్ ఫ్లోని మానిటర్ చేయటం, బ్యాంక్ సర్వీసెస్ని వాడుకోవటం వైస్గా. అలానే టెక్నాలజీని అప్గ్రేడ్ చేయటం క్యాష్ ఫ్లోని మేనేజ్ చేయటం కోసం. సో ఇవి టెక్నిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లోకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, అది టైం కన్స్యూమింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఫీజెస్ కూడా పడతాయి. చిన్న చిన్న కంపెనీస్ అనేవి క్యాష్ మేనేజ్మెంట్ చేసుకోలేవు, ఎందుకంటే క్యాష్ మేనేజ్మెంట్ చేయాలంటే అది చాలా కాస్ట్ అవుతుంది అనమాట. సో లిమిటేషన్స్ అన్నమాట క్యాష్ మేనేజ్మెంట్కి. లిమిటేషన్స్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్. ఫస్ట్, ఇది టైం కన్స్యూమింగ్. సో ఇవన్నీ లిమిటేషన్స్ అనమాట. టైం కన్స్యూమింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఫీజెస్ అండ్ డిఫికల్ట్ ఫర్ స్మాల్ బిజినెస్. దీంతో 5th యూనిట్ కంప్లీటెడ్.